బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ముగిసింది. రీజనల్ రింగ్ రోడ్డు NH65తో పాటు పలు జాతీయ రహదారులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన వెంట కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, రామసహాయం రఘురామిరెడ్డి, రఘువీర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. పెండింగ్ హైవే ప్రాజెక్ట్సు, అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2018-19లో రీజనల్ రింగ్ రోడ్ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంటు పర్సూ చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను R&B శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుప్పల వరకు టెండర్లు కూడా పిలిచేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా R&B శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 మంత్స్లోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం పార్లమెంట్లో ఎన్నిసార్లు నేను మాట్లాడినో దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు ఒకటే చెప్పారు, దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది, బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్ళి విజయవాడకు ఒక ప్యాకేజు 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, దాన్ని టెండర్ పిలవాలని చెప్పినప్పుడు ఇమ్మడే నేషనల్ హైవే చైర్మన్ గారితో సెక్రటరీ గారితో మోర్ సెక్రటరీతో మాట్లాడి 2 ప్యాకేజీలుగా చేస్తూ విజయవాడకి వెళ్ళి మచిలీపట్నం ఒక ప్యాకేజు, హైదరాబాద్ శివారు అంటే రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త. మూడవది 12 ROPలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ROPs రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇమ్మడే అప్రూవల్ చేసి శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయాలు మీ అందరికీ తెలుసు. శ్రీశైలం వెళ్ళే ఎలివేటెడ్ కారిడారు 62 కిలోమీటర్లకు దాని మీద DPRతో పాటు స్పీడప్ చేయాలని అడిగినప్పుడు దాన్ని సపరేట్గా మీటింగ్ పెట్టాలని అక్కడున్న అధికారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్ క్లియరెన్స్ 62 కిలోమీటర్లు అంటే చాలా పడుతుంది. దానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కొల్లాపూర్ దగ్గర కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ 1200 కోట్స్ సోమశీల ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా 1200 కోట్లతోని టెండర్లు కూడా పిలవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా 5 రోప్వేలు అడిగినాం మేము. యాదగిరిగుట్టతో పాటు మన భువనగిరితో పాటు డిఫరెంట్ ప్లేసెస్లో రోప్వేలు పర్వతమాల ప్రాజెక్టు కింద అడిగినప్పుడు దాన్ని కూడా వారు శాంక్షన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మొన్న కూడా రోడ్డు కూడా 4 ఏళ్ల కింద టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ చేయకపోవడం, ల్యాండ్ ఎక్విజిషన్ ఫారెస్ట్ క్లియర్తో ఆగిపోయింది. దాన్ని కూడా స్పీడప్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది మన తెలుగు రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి
రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. ఇదే సేమ్ 6 ఎంపీలో అందరం కలిసి దాదాపు గంట సేపు పార్లమెంట్లో ఆయన ఛాంబర్లో నిలిచి మీటింగ్ పెట్టుకొని ముందుగా మామనూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు రైతులు కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిండు, మంత్రి గారు కూడా అదే సూచన చేసిండు. దాన్ని కూడా ఇంకా 5-6 పర్మిషన్ రావాలి మా కేంద్రానికి వెళ్ళి. ఇప్పుడు జిఎంఆర్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్నాం, కానీ ఇంకా 5-6 పర్మిషన్లు వచ్చేవి ఉన్నాయి. దానికి వెంటనే ఇస్తారని చెప్పారు. అది 2 ఇయర్స్ 1.5-2 ఇయర్స్ లోపంటే ఇంక్లూడింగ్ పెద్ద ఫ్లైట్లు దిగే విధంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మా ముందల్నే ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో కూడా మాట్లాడుతూ కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు గతంలోనే లేఖ రాసి వారు గెలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఎంపీలం ఇంక్లూడింగ్ మన ఖమ్మం ఎంపీ గారు ఆ ల్యాండ్ సర్వే నెంబర్తో సహా గతంలో ఇచ్చినాం. దాన్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో మాట్లాడుతూ దానికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా స్టడీ చేయాలని చెప్పడం. ఎంపీ గారు వంశీకృష్ణ గారు గతంలో రిప్రజెంట్ ఇచ్చిన రామగుండం దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి దాన్ని కూడా పరిశీలించాలని. ఆదిలాబాద్ ఒకటి మేము మొత్తం కూడా మా తెలంగాణలో ఆల్రెడీ వరంగల్ వచ్చింది, కొత్తగూడెం పాల్వంచం అక్కడ ఒకటి, ఎందుకంటే భద్రాచలం ఉన్నది, ఐటీసీ పేపర్ బోర్డు ఉన్నది, సింగరేణి కార్లీస్ ఉన్నది, ఎన్టీపీసీ ఉన్నది. అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, దాంతో వైబిలిటీ వస్తుందని చెప్పి ఆ తర్వాత పెద్దపల్లి, రామగుండం, ఆ తర్వాత ఆదిలాబాద్, ఆ తర్వాత ఇంకొకటి జక్రాన్పల్లి నిజామాబాద్ దగ్గర. ఈ 4 మీద ఫీజిబిలిటీ రిపోర్టు చేపించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారికి మినిస్టర్ గారు ఆదేశించడం.